సొంత ఇల్లు కావాలంటే సొంత ఇల్లు ఇస్తాడు. ఇదిగో నీకు మంచి స్థితి కావాలంటే మంచి స్థితిని ఇస్తాడు. అయితే చూడండి, కొంతమంది మంచి స్థితి ఇచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకు గుర్తుంటాడా? దేవుడిని ఏం చేస్తారు? మర్చిపోతారు. కొంతమంది మంచి స్థితి రానంత వరకు దేవుడి పాదాలు పట్టుకుంటారు. మంచి స్థితి వచ్చిన తర్వాత దేవుడి పాదాలు వదిలేస్తారు. ఇది దురుద్దేశం, ఇది మంచి ఉద్దేశం కాదు. నువ్వు పొందుకోనప్పుడు ఒకలాగే ఉండాలి, పొందుకున్న తర్వాత ఒకలాగే ఉండాలి. నువ్వు మేలు పొందనప్పుడు ఒకలాగా ఉండాలి, మేలు పొందినప్పుడు ఒకలాగా ఉండాలి. నువ్వు ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. నీ ఉద్దేశం ఒకటై ఉండాలి. నీది మంచి హృదయమై ఉండాలి. నీ కొరకు నీవు అడగటం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య కొరకు కూడా నువ్వు అడిగేటట్టు ఉండాలి. ఇతరుల కొరకు కూడా నువ్వు అడిగేటట్టు ఉండాలి. నువ్వు ఇతరులను మంచి